తమిళనాడులోకి బీజేపీ ఎంటర్ అయింది. అదేంటి, గెలిచింది విజయ్ అయితే బీజేపీ ఎంటర్ అయిందని అంటున్నావు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే 108 సీట్లను విజయ్ గెలుచుకుంటే తమిళనాడులో బీజేపీ గెలిచిందంటున్నావు. విజయ్కి బీజేపీకి ఏంటి సంబంధం? పువ్వుకి పౌడర్కి ఉండే సంబంధం. బీజేపీ అస్సాం, పుదుచ్చేరిలో గెలిచిందంటే నమ్ముతారు, కానీ తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ గెలిచిందంటే మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు కూడా నమ్మడు. తమిళనాడులో విజయ్ గెలిస్తే బీజేపీ ఎలా గెలిచినట్లవుతుంది? అదే కదా నీ డౌటు. నీకు తమిళనాడులో విజయ్ మాత్రమే కనబడుతున్నాడు అంటే విజయ్ వెనకాల బీజేపీ ఉందనా? వెనక లేదు, ముందు లేదు, మీదుంది. అంటే బీజేపీ పార్టీని విజయ్ తన భుజాల మీద మోస్తున్నాడనా? కానే కాదు, మోడీనే విజయ్ మీదికెక్కి తమిళనాడులో ఊరేగింపు చేస్తున్నాడు. అది ఎవ్వరికి కనబడడం లేదు కూడా. అందరూ విజయ్నే చూస్తున్నారు, కానీ నేను మాత్రమే బీజేపీ పల్లకిని మోసే వ్యక్తులను, వ్యవస్థలను, పార్టీలను, కులమతాలను చీల్చే చీకటి శక్తులను చూస్తున్నా. విజయ్ గెలవలేదు, ఓడిపోయాడు. 108 సీట్లతో సింగిల్ గా సింహంలా గెలిస్తే ఓడిపోయాడంటావేంటి? 100కి పాస్ మార్కులు ఎన్ని? 35. మరి 234 సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 118. మరి విజయ్కి వచ్చింది 108 కదా. మరి ఎలా పాస్ అయినట్టు? గెలిచింది 108, మరి ఓడిపోయిన 126 సీట్ల సంగతి ఏంటి గురు? దేర్ ఆర్ సో మెనీ జాకల్స్ అండ్ అదర్ animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. A lion is always a lion అంటూ నేనే పార్టీతో పొత్తు పెట్టుకోను, సింగిల్ గానే సింహంలా వెళ్తానని చెప్పాడు. మరి సింగిల్ గానే సీఎం అవుతాడేమో చెప్పమను. ఏ పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా లేకుండా అవ్వలేడు, అది సాధ్యం కాదు కూడా. తమిళనాడు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 85% ఓటింగ్ పడినప్పుడే చెప్పా కదా డిఎంకే స్టాలిన్ ఓడిపోతాడని. ఎలాగైనా సరే తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా చెప్పా. విజయ్కి బీజేపీకి మంచి అండర్స్టాండింగ్ ఉంది గురు. అందుకే 80 సీట్లతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఆఫర్ చేసింది బీజేపీ. ఇది పైకి అందరికీ కనిపించే విషయమే, కానీ లోపల ఉన్న రహస్యాలు మీకు ఎవడు చెబుతాడు? మొదటి నుంచి బీజేపీ తమిళనాడులో హంగు వస్తుందని చెప్పింది. విజయ్ డిఎంకేకు పడాల్సిన ఓట్లన్నిటినీ చీల్చి పడేస్తాడు. అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుంది. ఒకవేళ అలా జరగకుండా హంగు వస్తే విజయ్ని కలుపుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని ముందు నుంచి బీజేపీ చెబుతుంది. ఇప్పుడు చిన్న చితక పార్టీలతో కలిసిన విజయ్ సీఎం అవుతాడు. అన్నా డిఎంకేతో కలిసిన విజయ్ సీఎం అవుతాడు. ఆఖరికి డిఎంకే స్టాలిన్ తో కలిసిన సీఎం అవుతాడు. కానీ సింగిల్ గా అయితే సీఎం ఎట్టి పరిస్థితుల్లో అవ్వనే అవ్వడు. అంటే సీఎం అవ్వడానికి ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిందే. అంటే ఎవ్వరితో పొత్తు పెట్టుకోను అనే తన సిద్ధాంతానికే వ్యతిరేకంగా మొదట పని చేయవలసి ఉంటుంది. అంటే విజయ్ మొదట్లోనే ఓడిపోయినట్టు. మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెబుతా. బీజేపీతో జతకట్టిన అన్నా డిఎంకే పళనిస్వామి మొదటి నుంచి వెనకంజలో ఉన్నాడు. సడన్ గా చివర్లో 90,000కు పైగా మెజారిటీతో ఎలా గెలిచాడు? ఎలాగో చెప్పాల్సిన పనే లేదుగా. విజయ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థి ఎలక్షన్ లో పోటీ చేయకుండానే నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. ఎందుకు? పళనిస్వామి ఓడిపోకూడదనే కదా. ఎందుకు? పళనిస్వామి డిప్యూటీ సీఎం అవ్వాలనేగా. మరి అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోను అన్నా మరి కాంగ్రెస్ కి 60 సీట్లు ఇస్తానని ఎందుకు ఆఫర్ ఇచ్చాడు విజయ్? ఎలక్షన్లలో గెలుస్తాననే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా కానీ 2 చోట్లయితే పోటీ చేయడు. ఒకవేళ అలా ఎవరైనా 2 చోట్ల పోటీ చేస్తున్నాడంటే అతనికి ఓటమి భయం పట్టుకుందని అర్థం. ఓటమి భయం ఉన్నోడే పొత్తులు పెట్టుకుంటాడు, పక్కనోళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, అధికారంలోకి రావడానికి ఎంతకైనా సరే దిగజారతాడు. వాళ్ళు వారియర్లు కాదు, కొరియర్లు. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఎవ్వరు ఊహించని విధంగా అన్నా డిఎంకేతో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ డిఎంకే స్టాలిన్ అలా చేయడు. కానీ విజయ్ అన్నా డిఎంకేతోనో లేదా ఇతర చిన్న పార్టీలతో కలిసి గవర్నమెంట్ ని ఖచ్చితంగా ఫామ్ చేస్తాడు. లేదా బీజేపీకి హ్యాండ్ ఇచ్చి డిఎంకే స్టాలిన్ తో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశాడే అనుకో,
అది దేశంలోనే సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. కానీ బీజేపీకి హ్యాండ్ ఇస్తే బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా? తమిళనాడులో గవర్నర్ ఎవరో తెలుసుగా. టీవీకే పార్టీలో గెలిచిన వాళ్ళంతా రాత్రికి రాత్రి అన్నా డిఎంకేతో కలిసిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తరువాత సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం కూడా అవ్వలేరు. తన ప్రచార సభలో 40 మంది తొక్కిసలాటలో చనిపోయారు కదా, ఆ కేసులు పెట్టి విజయ్ని శాశ్వతంగా జైల్లో మూసేస్తారు కూడా. అందుకే ఇదంతా అవసరం కూడా లేదు. ఎందుకంటే విజయ్ బీజేపీ చేతిలో ఉండే బంగారు బాతు బొమ్మ. బీజేపీ చెప్పినట్లే వింటాడు. 2024 జూన్ 4న ఏం జరిగిందో తెలుసా? ఈ నెల మే 4న జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పోలైన ఓట్ల కంటే 54 లక్షల ఓట్లు అర్ధరాత్రి అదనంగా పోలయ్యాయి. ఏ అతీంద్రియ శక్తులు వచ్చి ఓట్లేసాయో మరి. అలాగే తమిళనాడు చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా 85% ఓటింగ్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ చెబితే మీరు నేను నమ్మి తీరాల్సిందే. ఏం చేద్దాం? 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన వ్యక్తి, తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాని వ్యక్తి ఈసారి ఏకంగా 21కి 21 సీట్లు గెలుచుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఏకంగా 164 సీట్లు ఎలా గెలిచిందో అని తెలుగుదేశం వాళ్ళే నోళ్ళెల్లబెట్టారు. ఎలక్షన్లు అయిపోయిన తరువాత ఆంధ్రాలో అనేక సర్వే సంస్థలు జగనే గెలుస్తాడని చెప్పిన ఒక్క కేకే సర్వే మాత్రమే జగన్కి 15 సీట్లు కూడా దక్కవని చెప్పింది. సేమ్ ఇలాగే తమిళనాడులో కూడా అనేక సర్వే సంస్థలు డిఎంకే స్టాలినే గెలుస్తాడని చెప్పిన కేవలం యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రమే విజయ్ 100 సీట్లకు పైగా గెలుచుకుంటాడని చెప్పింది. ఇదేమైనా టైం ట్రావెలింగ్ సంస్థనా? భవిష్యత్తును ముందుగానే చూసి వచ్చి చెప్పడానికి ఇది పక్కా ప్లానింగ్ గా జరిగింది. అమ్ముడు పోయిన మీడియా ఛానళ్లు, పార్టీలు మారే పిరికి పందలు చెప్పేవన్నీ నిజాలు కాదు. మీకు నిజమేంటో చెబుతా. కాదు ఆధారాలతో సహా చూపిస్తా. అది మే 4 ఉదయం 8 గంటల సమయం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయం. కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లో తమిళనాడులో డిఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అందరికంటే ముందంజలో ఉన్నారు. ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వ ఉద్యోగస్తుల్లోనే మొదటిగా కనబడుతుంది. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేస్తారు కాబట్టి అందులో మరీ ఎక్కువగా మోసం అనేది జరగదు. ఇక ఈవీఎంలతో మోసం జరుగుతుందో లేదో నాకంటే మీకే చాలా బాగా తెలుసు అనుకుంటా. 9:40కి మీడియా ఛానళ్లన్నింటిలో చూస్తే టీవీకే అప్పటికే 100 సీట్లను క్రాస్ చేసింది. డిఎంకే 2వ స్థానానికి కాదమ్మా, ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. వీళ్ళంతా అమ్ముడుపోయి అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారనే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేశా. మీరే చూడండి. అది సమయం 10:15. ఎలక్షన్ వెబ్సైట్ లో టీవీకే 73 స్థానాల్లో లీడ్ లో ఉంటే ప్రముఖ మీడియా ఛానల్లో మాత్రం 106 స్థానాల్లో లీడ్ లో ఉంది. అన్నా డిఎంకే 54 స్థానాల్లో లీడ్ లో ఉంటే మీడియా ఛానళ్లలో మాత్రం 73 స్థానాల్లో లీడ్ లో ఉంది. డిఎంకే 29 స్థానాల్లో లీడ్ లో ఉంటే 51 స్థానాల్లో లీడ్ లో ఉంది మీడియా ఛానళ్లలో. ఇక వెస్ట్ బెంగాల్లో చూడండి ఎంత దారుణమో. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో బీజేపీ 48 స్థానాల్లో లీడ్ లో ఉంటే ఈ మీడియా ఛానళ్లలో ఏకంగా 144 స్థానాల్లో లీడ్ లో ఉంది. మమతా బెనర్జీ పార్టీ 20 స్థానాల్లో లీడ్ లో ఉంటే మీడియా ఛానల్లో మాత్రం 123 స్థానాల్లో లీడ్ లో ఉంది. చూస్తున్నారుగా. మీరు చూసే మీడియా ఛానళ్లు మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తున్నాయో ఇలాగే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూపించారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏజెంట్లు వెళ్లిపోవాలని, వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీయాలని మీడియా ఛానళ్లు రాజకీయ పార్టీలతో కలిసి కుమ్మక్కై ఆడిన ఆటలే ఇవి. మరైతే ఎలక్షన్ టైంలో రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లోనే చూడమంటారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చూపించేవన్నీ నిజమే అయితే హర్యానా ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ కార్యకర్తలంతా సంబరాలు జరుపుకుంటుంటే గంటసేపు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ పని చేయకుండా ఆపేశారు. కట్ చేస్తే బీజేపీ గెలిచిందని ప్రకటించారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వ్యవస్థల్ని నువ్వు నమ్ముతావా? వ్యవస్థల్ని నడిపించేది కూడా వ్యక్తులేగా. దేశంలో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నువ్వు నమ్మితే నీకంటే తెలివైనోడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేనే లేడు. మీ నియోజకవర్గంలో దశాబ్దాలుగా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా బలంగా ఉంటారు. వాళ్ళ మీద వ్యతిరేకత కూడా లేనప్పుడు ఎవరో ఊరు పేరు తెలియనోడొచ్చి
పోటీ చేస్తే వాడికి మీ ఊర్లో ఓట్లేస్తారా? వాడినే మీరు గెలిపిస్తారా? గెలిపించడం పక్కన పెట్టు, కనీసం ఓట్లు కూడా వేయరు. మన ఆంధ్రప్రదేశ్లో ధర్మవరంలో కేతిరెడ్డి ఉదయం లేచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల్నే తన కుటుంబంలా భావించి తన కుటుంబం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఇంతలో ఎలక్షన్ టైంలో ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తే గుర్తు కూడా తెలియకుండానే ప్రజలందరూ అతనికి ఓట్లేస్తారా చెప్పండి? కానీ అతను గెలిచాడు. ఇప్పుడు మంత్రి కూడా అయ్యాడు. ఏకంగా మెడికల్ కాలేజీలనే అమ్మేస్తున్నాడు పీపీపీల పేరు చెప్పి. టీవీకే పార్టీకి కనీసం ఏజెంట్లు కూడా లేరు. క్యాడర్ అయితే అసలే లేదు. సినిమా అభిమానులు తప్ప నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కూడా లేరు. కానీ విజయ్ 108 సీట్లతో గెలిచాడంట. మీరందరూ నమ్ముతున్నారు. కానీ ఇక్కడే ఏదో గూడుపుటాని జరిగిందని చిన్నపిల్లలకు తెలియకపోయినా రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళకైతే ఇట్టే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరూ విజయ్ గెలవడానికి ఇవే కారణాలు. పవన్ కళ్యాణ్ కూడా విజయ్లా ఒంటరిగా పోటీ చేసి గెలవాలని, తన పవర్ ఏంటో నిరూపించుకోవాలని విజయ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఎలివేషన్లు ఇస్తూ వీడియోలు చేస్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో, ఒడిశాలో, ఆ తరువాత హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో సక్రమంగా జరిగాయని మీరు నమ్ముతున్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇక నెక్స్ట్ వీడియో మీ ఊహకు అందని విధంగా మరో రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ మావిగన్ అంటే ఏంటో తెలుసా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి టీవీకే అంటే ఏంటో తెలుసా? తమిళగ వెట్రి కజగం ఆర్ కలగం. అది అఫీషియల్. మరి అన్అఫీషియల్ ఏంటో తెలుసా? త్రిష, విజయ్ కలిస్తే టీవీకే. కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం.